మీరందరూ హిందువులుగానే పుట్టారు అని అంటున్నాడు. ఎందుకు వెళ్ళాలి? మేము హిందువుగా కాదు, నేను భారతీయునిగా పుట్టాను ఇక్కడ. నేను భారతీయునిగా పుట్టినప్పుడు నీది దేశమో కాదో నాకు తెలియదు, కానీ నాది ఈ దేశం. నువ్వు బయట నుంచి వచ్చావు అని హిస్టరీ చెప్తోంది. ఈ బట్టలు కట్టుకొని తరిమేసే ఈ వ్యవహారం చేసే నువ్వు బయట నుంచి వచ్చావు అని హిస్టరీ చెప్తా ఉంది. అలా బయట నుంచి వచ్చి నువ్వు లక్షలకు పైగా బౌద్ధులను ఊచకోత కోసావని కూడా చెప్తా ఉంది. కాబట్టి కావలసిన ఆ మాత్రం సతర్కంగా అందరూ ఉంటారు, అందులో ఏ ఇబ్బంది లేదు. ఎవరికి కావాల్సిన మెకానిజమ్స్ వాళ్ళకు ఉంటాయి. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటి అని అంటే, ప్రజలలో ఇలాంటి అల్లర్లు రెచ్చగొట్టడానికి ఏ భావజాలం వీరి వెనక పనిచేస్తుంది? అసలు సహించకుండా ఉండటానికి క్రైస్తవులు ఏం చేశారు? క్రైస్తవులు ఈ తెలుగుదేశంలో తెలుగు రాష్ట్రాల్లో మరి కెనాల్స్ తవ్వించడం తప్ప, క్రైస్తవులు తెలుగు రాష్ట్రాల్లో నగ్నంగా అక్కడికి చంద్రగుట్టికి వెళుతూ ఉంటే దాన్ని ఏమంటారు, రేణుకా ఎల్లమ్మ అన్న పేరు మీద దానికి వ్యతిరేకంగా ఒక ఆర్డినెన్స్ పాస్ చేయించడం తప్ప, ఈరోజు స్త్రీలకు సగౌరవంగా బట్టలు వేయటం తప్ప, ఈరోజు స్త్రీలకు పై వస్త్రం కప్పుకునే హక్కు తెలంగాణలో నుంచి మొదలు పెడితే కేరళ వరకు లేకపోతే దానికోసం పోరాడి వారిని వస్త్రాలు కప్పటం తప్ప, క్రైస్తవులు ఏం చేశారు? క్రైస్తవులు ఈ దేశంలో అన్నదాతగా మార్చినటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్నదాతగా మార్చారు. అది తప్ప. క్రైస్తవులు ఈ దేశంలో పిల్లలకు చదువులు చెప్పారు, అది తప్ప. క్రైస్తవులు ఈ మాట్లాడుకునే ఈ మాట మాట్లాడటానికి చెప్పిన తెలుగు భాషకి ఇచ్చినటువంటి నిఘంటువు క్రైస్తవుడు ఇచ్చింది కాదా? ఈయన మాట్లాడినటువంటి మాటల్లో ఏ వ్యాకరణం అయితే వాడాడో ఆ వ్యాకరణ పుస్తకం రాసింది క్రైస్తవుడు కాదా? మొట్టమొదటి పుస్తకం రాసుకోవటానికి పద్య భాగాలు రాసుకొని పెట్టారు మీరు, మీకు మాత్రమే అర్థం కావాలని. గద్య భాగాలు తీసుకొని వచ్చి ప్రజలందరినీ చైతన్యం చేసింది క్రైస్తవులు. శిలాఫలకాలు చెప్తున్నాయి ఆ మాట. కడప జిల్లాలో ఉండే 3 ఎకరాలు ఉన్నటువంటి సిపి బ్రౌన్ కార్యాలయం చెప్తోంది. ఈ రోజుకు కూడా కడప జిల్లా కలెక్టర్ అయినప్పటికీ కాళ్ళ మీద కాలేసుకొని జీవించాల్సిన అతను పరిగెట్టుకుంటూ వెళ్ళి ఒక బ్రాహ్మణుడు చనిపోతే తన భార్య అందులో దూకి చనిపోతూ ఉంటే ఆపించింది ఎవరు? క్రైస్తవుడు కాదా? క్రైస్తవులు చేసింది గుర్తులేదు. క్రైస్తవులు అన్నం ఇచ్చి చీరలు ఇచ్చి వారిని మతం మార్చారంటారు. వాళ్ళు ఇచ్చింది అన్నము కాదు, వాళ్ళు ఇచ్చింది బ్లౌజులు కాదు, వాళ్ళు ఆత్మగౌరవం ఇచ్చారు. మాకు ఆత్మగౌరవాన్ని ఇచ్చారు కాబట్టి మా పూర్వీకులు అదిగో నాయన నా దేవుడు అని అన్నారు. ఆత్మగౌరవాన్ని ఇవ్వటం మాత్రమే కాదు, సత్యప్రబోధం చేశారు. ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి నల్ల పుస్తకం పట్టుకొని వస్తారు అని చెప్తున్నారు కదా. ఆ నల్ల పుస్తకం ఈ రోజు దేశాన్ని తలక్రిందులు చేసింది. ఆ నల్ల పుస్తకం ఉన్నది 2% అయినా కానీ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చింది. ఆ నల్ల పుస్తకం ఉన్నది చెదురుముదురుగా ఉన్నా కానీ ఈ రోజు మిమ్మల్ని భయపెడుతోంది. ఎందుకు అనంటే ఆ నల్ల పుస్తకం సమానత్వం తీసుకొస్తుంది. నాకు నువ్వు సమానమేంటి అని నీ బాధ, నాకు నువ్వు సమానమేంటి అందుకు నువ్వు వెళ్ళిపో అన్నది నీ భయం. అంతేకాని దాని వెనుక